హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ నుంచి. ఓకే, ఇప్పుడు రన్నింగ్ ఆఫ్టర్ మన లెగ్ ఎక్సర్సైజ్లో లెంత్ పడడానికి కావాల్సినటువంటివి ఎక్సర్సైజెస్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు కావాల్సింది 1600 టైమింగ్లో పడడానికి మోస్ట్గా ఇప్పుడు మనకి లెగ్ పవర్ చాలా ఇంపార్టెంట్. అదొకటి, బ్రీతింగ్ ఒకటి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పొజిషన్, చలో డిప్ పొజిషన్, పుషప్స్. ఓకే, 1 ప్రాపర్గా లేవాలి, ప్రాపర్గా హ్యాండ్స్ మీద ఇట్లా ఉండాలి. 2 అప్, 3 అప్, 4 అప్, 5 అప్, 6 అప్, 7 అప్, 8 అప్, 9 అప్, 10 అప్. ఓకే, ఇప్పుడు మనకి లెగ్కు సంబంధించి. ఓకే, చలో స్టార్ట్. ఫుల్ స్క్వాట్. ఓకే, ప్రాపర్గా మనకి చెస్ట్కి ఆపోజిట్ ఉండాలి లెగ్ అనేది. ఓకే, ప్రాపర్గా హ్యాండ్స్ లాక్ చేయాలి, ప్రాపర్గా ఈ పొజిషన్ చూడండి. 1 అప్, 2 అప్, 3 ప్రాపర్గా కూర్చోవాలి. 4 అప్, 5 అప్, 6 అప్, 7 అప్, 8 అప్, 9 అప్, 10. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఓకే, డిప్ అప్లో ఉంటారు, డిప్ అప్లో ఈ పొజిషన్లా. ఓకే, 1 minute టైంలో ఉండాలి, 1 minute. నెక్స్ట్ ఎక్సర్సైజ్, లెగ్స్ ఎంత పెడతారు ఈ పొజిషన్లో ఉంటుంది. ఓకే, 1 అప్, 2 అప్, 3 అప్, 4. ఓకే, ఇది ఫుల్ స్క్వాట్. ఓకే, ఫుల్ స్క్వాట్ సంబంధించి లెగ్కు సంబంధించి ఎక్సర్సైజ్. 1 2 3 4 5. లెగ్ స్ట్రెంత్. ఓకేనా? లెఫ్ట్ లెగ్ స్టిచ్చింగ్. ఓకే, లెఫ్ట్ లెగ్. ఓకే, చలో 1 2 3 4 5 6 7. ఓకే, inside 1 2 3 4 5 6. ఇప్పుడు both legs. 1 2 3 4. half squat position. ఓకే, చలో స్టార్ట్. 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎనిమల్ డిప్స్. ఓకే, ఎనిమల్ డిప్స్ అంటారు వీటిని. ఈ పొజిషన్లో ఉండాలి. చలో ఎనిమల్ డిప్స్. 1 2 3 4 5 6. ఈ స్ట్రెచింగ్స్ వల్ల మన లెగ్ మూమెంట్ అనేది చాలా లెంత్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన లెగ్స్ స్ట్రెంత్ స్టిచ్చింగ్స్ బాగా ప్రాపర్గా చేయాలి. ఓకే, ఇట్లా చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే, ఈ పొజిషన్లో ఉంటాం, ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. రోజు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్ట్రెంత్ పడడానికి అవకాశం ఉంటుంది. 1.6 రన్నింగ్ చేసేటప్పుడు మనకి లెగ్ షేక్ కావడం కానీ బ్రీతింగ్ కంట్రోల్ కాకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన హాఫ్ స్క్వాట్, ఫుల్ స్క్వాట్, ఓకే, లెగ్ స్ట్రెంత్, స్టిచ్చింగ్స్ చాలా అవసరం మనకి. ఇవి చేయడం వల్ల లెగ్ పవర్ కానీ బ్రీతింగ్ కంట్రోల్ కానీ కావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్.